సృష్టించిన మాధాపూర్ హిట్ అండ్ రన్ కేసులో లింగమనేని సంజూష్ అరెస్ట్ అవుతారా అవ్వరా? ఇదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 106/1 కింద కేసు పెట్టారు. ఇది బెయిలబుల్ సెక్షన్ కావడంతో 3 ఏళ్ల కంటే తక్కువ జైలు శిక్ష ఉండే శిక్ష కావడంతో ప్రస్తుతానికి అరెస్ట్ కు ఛాన్స్ లేదనే టాక్ అయితే వినిపిస్తోంది. ఆల్కహాల్ డ్రగ్స్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది. కొన్ని శాంపిల్స్ FSL కి కూడా పంపించారు. ఆ రిపోర్ట్ నే పోలీసులు ఫోకస్ చేశారు. రిపోర్ట్ పాజిటివ్ వస్తే సెక్షన్స్ మారే ఛాన్సెస్ ఉన్నాయి. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ యాడ్ అయితే అరెస్ట్ కు లైన్ క్లియర్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇప్పటికైతే నాన్ బెయిలబుల్ శిక్ష కాదు కనుక డైరెక్ట్ గా ఆయనను ఒక రాత్రి మాత్రం తీసుకెళ్లిన వెంటనే కూడా బెయిల్ ఇచ్చి బయటకు పంపించేశారు. రిమాండ్ లో కూడా ఆయన ఎక్కువ రోజులు జైల్లో ఆయన ఎక్కువ రోజులు అయితే లేరు. కానీ సంజూష్ ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? బలహీనమైన సెక్షన్ తో కేసును కావాలని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారా? కేవలం తక్కువ సెక్షన్లనే ఎందుకు పరిమితం చేశారన్న డిస్కషన్ కూడా నడుస్తోంది. రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు కావడంతోనే పోలీసులు యాక్షన్ ను స్లో చేశారా? స్టేషన్ బెయిల్ ఇచ్చారనే ఆరోపణలు అసలు నిజమెంత అనేది ఇప్పుడు అనేకమైన ప్రశ్నలు సంజూష్ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, డే 1 నుండి మీరు ఈ కేసు మొత్తాన్ని ఫాలో అవుతూ వచ్చారు. ఈ కేసులో బెయిలబుల్ సెక్షన్ ను మాత్రం కావాలని పోలీసులు పెట్టారు అనేది ప్రజల నుండి అండ్ చనిపోయిన అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు, కావాలనే నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అసలు పోలీసులు ఏమంటున్నారు రాణా? సర్తాజ్ మీరు అన్నట్టుగానే ఎగ్జాక్ట్గా, ఎందుకంటే 16వ తారీఖు యాక్సిడెంట్ జరిగింది, కానీ బయటకు వచ్చింది మాత్రం 20వ తారీఖు, అంటే 4 రోజుల డిఫరెన్స్ ఉంది. సో 20వ తారీఖు నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ 24 వరకు వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు సంబంధించినటువంటి అంశంలో అరెస్ట్ అవుతాడా లేదనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఇప్పటికే డీసీపీ రితురాజ్ మాత్రం చాలా క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే ఇది హిట్ అండ్ రన్ కేసు కానే కాదు, కేవలం ఆ రోజు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేశారు కాబట్టి అతను ఆమెను మళ్ళీ బ్రతికించడానికి అదే కారులో అపోలో హాస్పిటల్కి తీసుకెళ్లాడు. సో అతను పూర్తిగా పోలీసులకు సహకరించారు. సో యాజ్ పర్ ప్రకారం పోలీసులు చేసినటువంటి అన్ని రాణా అక్కడ ఒకసారి చూస్తే ఆయన ఆస్టన్ మార్టిన్ కారు నుండి అసలు దిగలేదు. అక్కడ ప్రజలు ఆపి ఆయనను బయటికి లాగితే అప్పుడు ఆయన కిందకి దిగారు. అందరూ ఫోన్లో రికార్డ్ చేస్తున్నారని చెప్పి. అంతేగాని ఆయనకి అక్కడ నుండి తీసుకువెళ్ళాలి, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి అన్న ఆలోచన ఆయనకు అక్కడ స్ట్రైక్ అయిందని అయితే వీడియోలో చూస్తే మనకు కనిపించడం లేదు. మరి అది పరిగణనలోకి తీసుకోవట్లేదా పోలీసులు? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే, ఎందుకంటే ఆ వీడియో చూసిన తర్వాత అప్పటి వరకు అతను హెల్ప్ చేశాడు, ప్రయత్నించాడు, కాపాడడానికి ప్రయత్నించాడు అన్న అనేక రకాలైనటువంటి వాదనలు ఇట్లా పోలీసుల నుంచి వచ్చారు. ఎప్పుడైతే ఈ వీడియో వచ్చిన తర్వాత అది పూర్తిగా వాస్తవ విరుద్ధం అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే అతను కారు నుంచి దిగే లోపలే అక్కడ రక్తపు మడుగులో ఉంది. ఎందుకంటే అప్పటికే మహిళకు సంబంధించినటువంటి ఒక హెడ్ని పట్టుకొని ఇంకొక మహిళ అక్కడ ఉంది, ఇంకొకరు కూడా వాళ్ళు రోజుస్తున్నటువంటి విజువల్స్ కూడా చూసాం. అయితే ఇవంతా ఒకటైతే రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగుతుంది చెప్పొచ్చు. ఎందుకంటే నేషనల్ మీడియా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఎందుకంటే సామాన్యులకు ఒక న్యాయమో, ఇట్లా విఐపీలకు సంబంధించిన ఒక న్యాయమా? ఎందుకంటే ఈ BNS 35 దీనికి సంబంధించి కూడా సెక్షన్ని ఇచ్చి ఏకంగా వీళ్ళకి స్టేషన్ బెయిల్ ఇవ్వడం ఏంటంటే ఆల్రెడీ ఒక మృతి చెందారు. మృతి చెందకన్నా ఉంటే మీరు బెయిలబుల్ సెక్షన్ ఇచ్చిండే అవకాశం ఉండదు. సో అనేక కారణాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికీ లింగమనేని రమేష్ పైన కూడా ఇటు రాజకీయపరమైనటువంటి విమర్శలు కూడా తలెత్తుతున్నాయి, ఇటు మాదాపురం సంబంధించిన పోలీసుల పైన కూడా విమర్శలు తలెత్తుతున్నప్పటికీ పోలీసులు మాత్రం తన వర్షం వాళ్ళే చెప్తున్నారు. యాజ్ పర్ రూల్ ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారమే మేము ముందుకు వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. సో ఒకవేళ నిజంగానే డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్టుల్లో కానీ, లేకపోతే ఆల్కహాల్ టెస్టుల్లో కానీ పాజిటివ్ వస్తే మాత్రం సెక్షన్స్ మారుస్తామని చెప్తారు. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం సెక్షన్స్ మార్చే అవకాశం అయితే ఉండదు. సో ఎట్టి పరిస్థితుల్లో అతను అరెస్ట్ అయితే ఉండదు అనేసి కూడా లీగల్ వర్గాలు అయితే చెప్తున్నారు. సో చూడాలి, రేపటి వరకు రిపోర్ట్ వస్తుంది కాబట్టి దాంట్లో నెగిటివ్ వస్తుందా, పాజిటివ్ వస్తుందా చూసిన తర్వాత అతని భవితరం అనేది మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాణా. ఈ సెక్షన్ 106/1 ఈ సెక్షన్ ఒకసారి మనం గమనిస్తే కేవలం 2 ఏళ్ల జైలు శిక్ష లేకపోతే జరిమానా ఆర్ఎల్స్ ఈ 2 ఉంటాయి అంతే, దానికి తప్ప ఇంకేం ఉండదు. 2 ఏళ్ల జైలు శిక్ష మాత్రమే కాబట్టి స్టేషన్ బెయిల్ మీద ఆయన బయట తిరగచ్చు. సో జైల్లో ఉండాల్సిన అవసరం కూడా ఉండదు. ఇన్ఆర్బిట్ మాల్ ముందు మనం చూసుకుంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలుసు, హైదరాబాద్ను సందర్శించిన వాళ్ళకి తెలుసు, పూర్తిగా ఎప్పుడు రద్దీగా ఉండే ఒక ప్రాంతం అది. అక్కడ స్పీడ్ లిమిట్స్ కూడా ఉంటాయి, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అది. అక్కడ ఎంత ఫాస్ట్గా ఆ ఆస్టన్ మార్టిన్ కార్లో ఆయన వస్తే ఆ అమ్మాయి ప్రాణం అక్కడికక్కడే పోదు. ఇంకొకటి మన వీడియో చూస్తే చాలా క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే సంజూష్ ఇమీడియట్గా యాక్సిడెంట్ చేసిన వెంటనే కిందకి దిగి ఆ అమ్మాయిని తన కార్లో పెట్టుకొని
హాస్పిటల్కి తీసుకెళ్లలేదు. చాలాసేపు అక్కడ ఆయన కారులోనే ఉన్నారు. అక్కడున్న జనాలు బయటకు వచ్చి కార్ నాపి వీడియోలు తీసి ఆయన బయటికి లాగితే తప్ప ఆయన బయటికి రాలేదు. బయటికి వచ్చి కూడా చాలాసేపు ఫోన్లో మాట్లాడుకుంటూ అక్కడక్కడే తిరిగాడు తప్ప హెల్ప్ చేసే దిశగా సంజూష్ యాక్షన్ అంటే ఆ యాక్ట్ ఆఫ్ ద మూమెంట్ అయితే ఆయన చేయలేదు. రైట్ నో 106/1 కేసు మాత్రమే నమోదైంది. సో ఈ కేసులో ఈ 106/1 అనేది చాలా చిన్న కేసు. సో జస్ట్ 2 years జైలు శిక్ష. ఇందాక చెప్పినట్టు ఆయన బెయిల్ మీద బయట తిరగచ్చు. సో ఎటువంటి శిక్ష కూడా ఆయన మీద పడే అవకాశాలు ఎక్కువగా లేదు. బట్ రైట్ నవ్ ఆ అమ్మాయికి సంబంధించి పూర్తిగా మేము చూసుకుంటాము, ఆ అమ్మాయి కుటుంబాన్ని మేము ఆదుకుంటాం అంటున్నారు. ఇంకొకసారి గుర్తు చేస్తున్నా, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎంతమందినైనా ఆదుకోవచ్చు. అలా అని చెప్పి ప్రాణాలు తీస్తా కూడా పోలేం కదా. సో అధికారులు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. ఈ రోజు ఏవైతే రిపోర్ట్స్ డ్రగ్ టెస్ట్ వస్తాయో ఆ టెస్ట్ల తర్వాత వాళ్ళ మీద నిజంగా పాజిటివ్ ఏమైనా ఉంటే సెక్షన్స్ మార్చే అవకాశం ఉంది అని అంటున్నారు. బట్ ఒకవేళ కనుక పాజిటివ్ రాకపోతే ఈ 106/1 ఈ కేసులోనే సంజూష్కు శిక్ష అయితే పడుతుంది. సో ఎస్, ఇక ఇది హైదరాబాద్కు సంబంధించి సంచలనం సృష్టించిన హిట్ అండ్ రన్. అంటే హిట్ అండ్ రన్ కేసు అని చెప్పలేము. ఆయన ఆ అమ్మాయి మీద కార్ ఎక్కించేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లాడు. బట్ ఎలా తీసుకెళ్లాడు, ఎప్పుడు తీసుకెళ్లాడు, ఎంతసేపు అక్కడక్కడే ఫోన్లు మాట్లాడుకుంటే టైం వేస్ట్ చేశాడు. జనాలు స్ట్రెస్ ప్రెషర్ చేసి వీడియోలు రికార్డ్ చేస్తే తప్ప ఆయన తీసుకెళ్ళాలి అన్న ఆలోచన ఆయనకి